వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపారు. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. దర్శనం చేయించడం జరుగుతుంది. ఆ రోజు కూడా మా విఐపి దర్శనాలు, ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్ గా మనం వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిప్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే 4th డే నుంచి కంప్లీట్ గా మన సర్వ దర్శనాన్ని అలో చేయడం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్ లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవాణి దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వ దర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్ లో ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు.